నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ఆర్థిక మండలి కేంద్రంగా ఉన్న తిరుపతి జిల్లా అభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. సిఐఐ తిరుపతి జోన్ వార్షిక సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో మరింత మెరుగైన ఫలితాలపై ప్రత్యేక దృష్టి. ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాల మరియు హాస్టల్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చిన టీటీడీ వైద్య విద్యా విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్. లబ్ధిదారులందరూ ఈ నెల ఫిబ్రవరి 31లోపు నిర్మాణాలు ప్రారంభించాలి. అర్హులైన లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 హౌసింగ్ స్కీమ్ మంజూరు పత్రాలను పంపిణీ చేసిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణ. 23 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో అడుగడుగున ఆది దంపతులకు అపూర్వ స్వాగతం పలుకుతూ కర్పూర నీరాజనాలు సమర్పించిన భక్తులు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఛత్రపతి శివాజీ 396వ జయంతి వేడుకలు. వీర శివాజీ స్మృతులను స్మరించుకుని నివాళులర్పించిన అభిమానులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతిని డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నామని సిఐఐ తిరుపతి జోన్ వార్షిక సమావేశం 2025-26లో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. గురువారం తిరుపతి తాజ్ హోటల్లో జరిగిన సిఐఐ తిరుపతి జోన్ యాన్యువల్ సమావేశం 2025-26లో జగన్నాథ్ అనిరుద్ధ్ చైర్మన్, సిఐఐ తిరుపతి జోన్ మేనేజింగ్ డైరెక్టర్, స్విచ్ గేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సిఐఐ ఏపీ సిఇఓ మేనేజింగ్ డైరెక్టర్, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ మురళీకృష్ణ, సిఐఐ ఏపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అపెక్స్ సొల్యూషన్ లిమిటెడ్ నరేంద్ర కుమార్, మాజీ చైర్మన్ సిఐఐ విశాఖపట్నం, శ్రావణి షిప్పింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సాంబశివరావు, సిఐఐ తిరుపతి జోన్ రెవెన్స్ కంట్రోల్ ఎల్ఎల్పీ సిఇఓ దామోదర్ నాయుడు, సిఐఐ తిరుపతి జోన్ సిఓఓ కాజారీ సిరామిక్స్ లిమిటెడ్ ఎస్పీ రాజేంద్ర, అమరా హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ రమాదేవితో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా పారిశ్రామిక మార్పు అనే అంశాన్ని సిఐఐ చాలా సమయోచితంగా ఎంపిక చేసిందని తెలిపారు. గత 15 నుండి 20 సంవత్సరాల్లో నెల్లూరు, తిరుపతి, చెన్నైల మధ్య ఉన్న ఈ త్రిభుజ ప్రాంతం పారిశ్రామిక రంగంలో వేగవంతమైన అభివృద్ధిని సాధించిందని, 2000 సంవత్సరానికి ముందు ఈ ప్రాంతంలో పెద్దగా పరిశ్రమలు లేవన్నారు. అప్పట్లో లియో వర్క్స్, నాయుడుపేట, ఈఎంసీ, కృష్ణపట్నం వంటి ప్రాంతాలు పెద్దగా అభివృద్ధి చెందలేదన్నారు. ప్రస్తుతం రామాయపట్నం, గాజులమండ్యం వంటి ప్రాంతాలు వేగంగా ఎదుగుతున్నాయన్నారు. ఆహార ప్రాసెసింగ్ రంగం కూడా మొదటి దశలోనే ఉండేదని, 2004 తర్వాత ఉద్యానవన రంగంలో సంస్కరణలు, మైక్రో ఇరిగేషన్ సదుపాయాల వల్ల మామిడి వంటి పంటల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 2005-2015 మధ్యకాలంలో విస్తరించాయన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రాంతాన్ని మ్యాప్పై గీసి ఇక్కడ ఏర్పడే పారిశ్రామిక ప్రాంతాలను గుర్తించారని, ఈ ప్రాంతం రాబోయే 10 నుండి 15 సంవత్సరాల్లో దేశానికి ప్రధాన పారిశ్రామిక ఇంజిన్గా మారాలని వారి ఆకాంక్ష అని తెలిపారు. ఈ ప్రాంతం చెన్నై, బెంగళూరు వంటి 2 మెట్రో నగరాలకు ఫేడర్ ప్రాంతంగా ఉందని, తిరుపతి, చెన్నై అనే 2 విమానాశ్రయాలు, ప్రధాన పోర్టులు, బలమైన రైల్వే నెట్వర్క్, 4 లైన్ల జాతీయ రహదారులు, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు ఈ ప్రాంతానికి పెద్ద బలమని అన్నారు. గతంలో తిరుపతి నుంచి నాయుడుపేటకు వెళ్లాలంటే 2 గంటల సమయం పట్టేదని, ఇప్పుడు కలెక్టర్ కార్యాలయం నుంచి కేవలం 50 నుండి 55 నిమిషాల్లో చేరుకునేలా జాతీయ రహదారిని అభివృద్ధి చేయడం జరిగిందని, ఇది ప్రజల రోజువారీ జీవితాన్ని సులభతరం చేసిందని అన్నారు. సాగరమాల రోడ్ల కింద 4 ప్రధాన రహదారి ప్యాకేజీలు అమలులో ఉన్నాయని, ఒక్కో ప్యాకేజీకి సగటున 1200 నుండి 1500 కోట్ల రూపాయల వ్యయమవుతోందని తెలిపారు. మొత్తం 6000 కోట్ల రూపాయలకు పైగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేల నిర్మాణంలో ఉన్నాయన్నారు. బెంగళూరు, చెన్నై ఎక్స్ప్రెస్ వే ఇప్పటికే దాదాపు పూర్తయిందని, మదనపల్లి, తిరుపతి రోడ్డు, కడప, రేణిగుంట రోడ్డు వంటి అనుసంధాన మార్గాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. తిరుపతి జిల్లాలో సుమారు 6500 కోట్ల రూపాయలకు పైగా రైల్వే ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయన్నారు. రేణిగుంట బైపాస్, ఏర్పేడు, పూడి గ్రీన్ఫీల్డ్ రైల్వే లైన్, తిరుపతి కరకంబాడి డబ్లింగ్ వంటి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, చెన్నై హైస్పీడ్ రైలు మార్గాలు కూడా ఈ ప్రాంతం గుండా వెళ్లనున్నాయని, పారిశ్రామికాభివృద్ధికి అనుగుణంగా పరిశ్రమలకు భూ కేటాయింపులు వేగంగా జరుగుతున్నాయని, భూమి కేటాయింపులు పొంది ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించిన పరిశ్రమలను ప్రత్యక్షంగా చూడడం జరిగిందన్నారు. నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతంగా మారిందని, పర్యాటక రంగం కూడా తిరుపతి జిల్లాలో వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. తిరుపతి పట్టణంలోనే గత 4 ఏళ్లలో సుమారు 8,900 హోమ్ స్టేలు కలిగాయని, వాటి ఆక్యుపెన్సీ రేటు సుమారు 65% ఉందని తెలిపారు. 4-5 నక్షత్ర హోటళ్లు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయని, నోవాటెల్, ఐబిఎస్, కోర్ట్ యార్డ్, మారియట్, లెమన్ ట్రీ ప్రీమియర్ వంటి హోటళ్లు త్వరలో సేవలు ప్రారంభించనున్నాయని, తిరుపతిని డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ఆర్థిక మండలి కేంద్రంగా ఇప్పుడు తిరుపతి జిల్లా ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సాధించాయని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాంతం గొప్ప మార్పును చవిచూడబోతోందని తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. పరిశ్రమలకు అత్యున్నత ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి ఆలోచన అని, పరిశ్రమల అభివృద్ధికి అగ్ర ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని, ఏ సమస్య వచ్చినా వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. Very apt topic taken up by CII on the discussion on industrial transformation of Tirupati district. I think most of you will agree with me that in the past few years, this region, especially if you take the triangular portion right from Nellore to Tirupati, way until Chennai. So this triangular portion has seen rapid transformation, especially in the industrial sector for the past say 15 years or 20 years. Prior to that, prior to 2000, unlike other parts of other industrial areas in the erstwhile state of Andhra Pradesh, this triangular portion of this region was not having many industries to speak of. Leovold, CCT or Nagpet or EMC or even Krishnapatnam, now Ramapatnam region is coming up, Gajalandam or Mambaltu, and even food processing also was in its very native stage. Horticulture picked up only in early 2000s, maybe after 2004 when there are a lot of reforms in horticulture sector by providing micro irrigation facilities. So all these food processing units for mango also I think have come up in 2000 to 2010 if I'm not wrong, or maybe till 2015. So in fact, Honorable CM during one of the occasions when he was chairing a closed door meeting in Naravalli. So sir in fact drew this entire region on piece of paper by himself or by hand, and he has located all the industrial areas, parks in this region, and then he told this is going to be the next, it has to become like the next Shenzhen in China. So this region the next 10-15 years, that is what his vision is. He simply said this region is having feeders categories of 2 metropolitan cities of Chennai and then Bangalore, feeders metropolitan cities, and then it is having 2 airports, Tirupati and then Chennai, 2 major ports. North we have Ramapatnam and then Krishnapatnam, and then we have Kattupalli port of Chennai, north of Chennai, and then major railway network from Vijayawada, Chennai, and then Guru, Revaduta up to Katpadu. Now it is becoming 4-line. This Vijayawada, Chennai portion is becoming 4-line now. An expanse of national highways. So previously from Tirupati to, most of you must be in and around Tirupati, it would have taken 2 hours to reach Nagpet. So from Collectorate, where I hear my office is, now it is taking exactly 50 minutes or 55 minutes, though I am breaking the speed barrier sometimes. So Sagarmala roads, most of you must be aware, there are 4 package roads, each one costing more than on an average toll rate of 1,500 crore, close to 6,000 crores of greenfield expressways, one from Nagpet, one from downside of Guru, that is Chitapur, one currently connecting all these 3 roads. So Madarapalli to Tirupati will hardly take 1 hour. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ల అమలుకు వీలుగా రాష్ట్రంలో బీసీల జనాభా అధ్యయనానికి డెడికేటెడ్ కమిషన్ను నియమించనుంది. మంగళవారం లేదా బుధవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల కానున్నాయి. ఏకసభ్య కమిషన్ను నియమించేందుకు సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆమోదముద్ర వేశారు. ఎస్సీ వర్గీకరణలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా నిర్దేశిత సమయంలో పకడ్బందీగా పూర్తి చేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రానే డెడికేటెడ్ కమిషన్గా నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి అధ్యయనానికి 30 నుంచి 45 రోజులు గడువు ఇవ్వనున్నారు. ఈ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయనుంది. దీన్ని నిర్ధారించేందుకు ప్రామాణిక డేటా కోసం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ, గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల సిబ్బంది చేపడుతున్న సమగ్ర సర్వే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రాతిపదికగా తీసుకోనున్నట్లుగా తెలిసింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరఫున తిరుపతి జిల్లా నుంచి ఖమ్మం లోకయ్య అనే నేను నూతన కమిటీలన్నీ వేశాము. జిల్లాలో బలోపేతం బీసీ సంక్షేమ సంఘం బలోపేతం సందర్భంగా కమిటీలు వేశాము. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం బీసీ సంక్షేమ సంఘానికి బీసీ సభ్యులకి సపోర్ట్గా బడ్జెట్లో 51,000 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా రాజ్యాధికారం దిశగా డెడికేటెడ్ కమిషన్ వేసి విశ్రాంతి ఐఏఎస్ ఆఫీసరు రాజీవ్ రంజన్ మిశ్రా గారిని దానికి నియమించి 40 రోజుల లోపల బీసీల స్థితిగతులు వాళ్ళ ఒక ఇదన్నీ మాకు తెలియపరిస్తే దాన్ని తగిన నిర్ణయం తీసుకునేసి వాళ్ళకి తగిన విధంగా న్యాయం చేస్తామని రిజర్వేషన్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో ముందే రిజర్వేషన్లు ప్రకటించి తగిన విధంగా నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు తెలిపిన దానికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాము. అదేవిధంగా కొన్ని హామీల ప్రకారము రజకులకి 50 కోట్లు రిలీజ్ చేయడం, అదేవిధంగా నాయి బ్రాహ్మణులకి వాళ్ళకి చేతి వృత్తుల వాళ్ళకి అమౌంట్ రిలీజ్ చేయడం కానీ, ఇదే విధంగా అందరికి కూడా అన్ని కులాల వాళ్ళకి చేతి వృత్తుల వాళ్ళకి పేమెంట్ అమౌంట్లు బడ్జెట్లో పెట్టిన దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. బీసీలందరూ కూడా ఐక్యం అవ్వాల్సిన సమయం ఏర్పడింది. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం బీసీలను సప్లాన్ కానీ, మహిళా రిజర్వేషన్స్ కానీ, స్థానిక సంస్థల్లో ఏదైతే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తామన్నారో అవన్నీ కూడా నెరవేర్చినప్పుడే ఏ ప్రభుత్వాలైనా కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లవుతుంది. ఈరోజు చూద్దాము, ప్రభుత్వం అయితే డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. అది ఎలా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అధ్యయనం చేస్తుంది, బీసీల యొక్క వెనుకబాటుతనాన్ని గుర్తిస్తుంది అన్నది చూద్దాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు 60% ఉన్నప్పటికీ బీసీ భవన్లు లేక ఇదంతా కూడా బీసీలకు ఎన్నో ఏళ్ల కలగా మాత్రమే మిగిలిపోయింది. ఎక్కడ చూసినా ఈరోజు ఏ నియోజకవర్గం చూసినా 60% బీసీలు ఉన్నారు. కానీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ తర్వాత 139 బీసీ కులాలకు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా కుల వృత్తులు చేసుకునే వారికి కరెంటు కానీ, తర్వాత వాళ్ళ కుల వృత్తులు కొనసాగించే విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరగాలి అన్నది అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. కొన్ని కులాలకు మాత్రమే కేటాయింపు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నూర్బాషా దూదేకల కమ్యూనిటీకి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 100 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు. సహకార సంస్థగా దాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కాబట్టి బడ్జెట్లో కూడా ఇంకా బడ్జెట్ రేపు వరకు జరుగుతుంది. కాబట్టి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో 139 బీసీ కులాలకు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మహిళా రిజర్వేషన్స్ కావచ్చు, చేతి వృత్తుల వాళ్ళందరికీ కూడా ఏదైతే బడ్జెట్ కేటాయిస్తామన్నారో అవన్నీ కేటాయించాలని మేము బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఈరోజు తిరుపతి వేదికగా కోరటం జరుగుతుంది. శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కళ్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. అనంతరం వాహన సేవ వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అనంతరం శ్రీ శివకామసుందరి సమేత నటరాజస్వామివారి పరిణయోత్సవం నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. నటరాజస్వామి స్వరూపమైన లయకారుని పరిణయోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలోని 16 కళ్ల మండపంలో శివకామసుందరి సమేత నటరాజస్వామి వారి ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి హోమ పూజలు నిర్వహించారు. అభిషేకాల అనంతరం విశేష అలంకారాలు చేసి స్వామి అమ్మవార్ల కళ్యాణం కమనీయంగా రమణీయంగా నిర్వహించి మంగళధారణ చేపట్టారు. అనంతరం ధూపదీప నివేదనలు సమర్పించి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. దక్షిణ కైలాసనాథుడు దేవేరితో కలిసి గిరి ప్రదక్షిణకు అంగరంగ వైభవంగా తరలి వెళ్లారు. స్వామి అమ్మవార్ల వెంట వేలాది మంది భక్తులు శివనామ స్మరణలు చేసుకుంటూ గిరి ప్రదక్షిణకు నడిచి వెళ్లారు. 23 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో అడుగడుగునా స్వామి అమ్మవార్లకు అపూర్వ స్వాగతాలు పలికి కర్పూర నీరాజనాలు పడుతూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు భక్తులు. కైలాసగిరులు శివనామ స్మరణలతో మారుమ్రోగాయి. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం గిరి ప్రదక్షిణ ఉత్సవం చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష దివ్యాలంకారాలు చేశారు.
గిరి ప్రదక్షిణకు వెళుతున్న స్వామివారికి డోలు కత్తితో విశేష అలంకారాలు చేశారు. నవవధువైన శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవికి మల్లెపూల జడతో విశేష అలంకారం చేశారు. కనుమ పండుగ రోజు గిరి ప్రదక్షిణకు వెళ్లి స్వామి అమ్మవార్లు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో జరిగే వివాహానికి విచ్చేయాలని దేవతలు ముని మహర్షులను ఆహ్వానించారు. వివాహ మహోత్సవానికి విచ్చేసిన దేవతా ముని మహర్షులను వారి వారి ఆశ్రమాల్లో వదిలిపెట్టి వారి ఆతిథ్యం స్వీకరించేందుకే స్వామి అమ్మవార్లు స్వయంగా గిరి ప్రదక్షిణకు కళ్యాణం అనంతరం వెళ్లినట్లు పురాణ కథనం. ఈ మేరకు గురువారం గిరి ప్రదక్షిణ ఉత్సవం చేపట్టారు. ఆలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రుద్రాక్ష అంబారీల్లో వచ్చి కాలినడకిన గిరి ప్రదక్షిణ ఉత్సవానికి బోయిలు మోసుకుంటూ వెళ్తూ ఉంటే స్వామివారి వెంట వేలాది మంది భక్తులు శివనామ స్మరణలు చేస్తూ గిరి ప్రదక్షిణ ఉత్సవానికి బయలుదేరారు. స్థానిక కృష్ణారెడ్డి మండపం, బేరివారి మండపం, వెలమ మండపం, తెలుగుగంగ కాలనీలోని మండపాల్లో స్వామివారిని ఉంచి విశేష పూజలు జరిపారు. స్వామి అమ్మవార్లకు అపూర్వ స్వాగతం పలుకుతూ దారి పొడవునా భక్తులు తమ తమ ప్రాంతాల్లో రంగవల్లికలను తీర్చిదిద్ది మామిడి, అరటి తోరణాలతో సింగారించి అపూర్వ స్వాగతం పలుకుతూ కర్పూర నిరాజనాలు పలికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. స్వామి అమ్మవార్లు గిరి ప్రదక్షిణ మార్గంలోని విడిది మండపాల్లో కొలువుదీరి భక్తులకు దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తూ పూజలు అందుకుంటున్నారు. ఆయా గ్రామాల ప్రాంతాల ప్రజలు దేవదేవుడు తమ చెంతకు రావడంతో ఆనందంతో పులకిస్తూ భక్తి ప్రపత్తులతో కర్పూర నిరాజనాలు పడుతూ హరహర మహాదేవ అంటూ ప్రణమిల్లి తన్మయత్వం చెందుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, ఎమ్మెల్యే సతీమణి రిషితారెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టే సాయికుమార్, బోర్డు మెంబర్లు నెమళ్ల బుజ్జి తదితర అధికారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు ప్రశంసనీయమని శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ప్రశంసించారు. ప్రముఖ వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కు చెందిన 220 మంది రోవర్లు, రేంజర్లు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలందించారు. శివరాత్రి రోజున ఆలయంలోని క్యూలైన్లలో భక్తులకు త్రాగునీరు, మజ్జిగ, బిస్కెట్లు అందించి రద్దీని క్రమబద్ధీకరించేందుకు సహకరించారు. అలాగే స్వామి అమ్మవార్ల రథోత్సవం, తెప్పోత్సవం, కళ్యాణోత్సవాలలో కూడా తమ వంతు సేవలందించారు. ఈ సందర్భంగా కళ్యాణోత్సవంలో పాల్గొన్న రేంజర్లు, రోవర్లు, స్కౌట్స్, గైడ్లను శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్ట్ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ కలిసి మాట్లాడారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన వేలాది మంది భక్తులకు విశేషమైన సేవలందించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ కమిషనర్ టి రమేష్ బాబు పర్యవేక్షణలో ఇన్ఛార్జి కార్యదర్శి విజయకుమార్, స్కౌట్ మాస్టర్లు మహేంద్ర, అజారుద్దీన్, విద్యాసాగర్, సుబ్రహ్మణ్యం, ధనుష్, మణికంఠ, గైడ్ కెప్టెన్లో జ్యోతిర్మయి, సరిత, నిర్మల, రేంజర్, రోవర్ లీడర్లు నాయకత్వం వహించారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగింది. ఉభయదారులుగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి తమ కుటుంబం ఉభయదారులుగా ఉండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. శివయ్యను నమ్ముకుంటే అన్నీ మంచే జరుగుతుందని, అటువంటి శ్రీకాళహస్తిలో పుట్టడం మనందరం చేసుకున్న పుణ్యమని తెలిపారు. శ్రీకాళహస్తీశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, మాజీ బోర్డు సభ్యులు జయశ్యామ్, మున్నారాయల్ తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలను శ్రీకాళహస్తిలో ఘనంగా నిర్వహించారు. స్వర్ణముఖి నది వంతెన వద్ద భారత్ ఆర్గనైజేషన్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ వ్యవస్థాపకులు శ్రీపురం సుధాకర్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘ పెద్దలు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజు చేసిన సేవలు ఎనలేనివని, తన రాజ్యంలోని ఆడవాళ్లందరినీ అలాగే తన శత్రురాజ్య స్త్రీలను తన తోబుట్టువులుగా భావించి పసుపు, కుంకుమ, చీరలు ఇచ్చేవారని, అలాంటి ధీరుడు భరతఖండంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. దేశంలో అత్యధిక విగ్రహాలు కలిగిన మహారాజు శివాజీ ఒక్కరేనని, రానున్న శివాజీ మహారాజు జయంతి లోపల శ్రీకాళహస్తిలో శివాజీ మహారాజు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రెడ్డి, శ్రీకాళహస్తి ఆర్ఎస్ఎస్ సురేష్, సుమన్, కార్యదర్శి ప్రసాద్, కోశాధికారి భారత ఆర్గనైజేషన్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ కృష్ణారెడ్డి, పసుపులేటి నవీన్, సతీష్, మహేష్, శేఖర్, రాజశేఖర్, నేతాజీ, కిరణ్, మణి, టైలర్ వేణు, పసుపులేటి గిరి తదితరులు పాల్గొన్నారు. సంస్కారాలతో ఆమె బోధించినటువంటి రామాయణ, మహాభారత విషయాలను గ్రహించి ఆయన మంచి హిందూవాదిగా తయారయ్యాడు. ఆ విధంగా ఆయన యుక్త వయసులోనే ఈ దేశం పట్ల ఈ హిందువుల యొక్క అణచివేతను భరించలేక తిరుగుబాటు చేసి సుల్తానులను జయించి ఆ తర్వాత మొఘలాయులను జయించి ఈ దేశంలో 1974లో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ విధంగా ఆయన
దేశమంతా కూడా ఆయన పేరు మారుమ్రోగి దేశమంతా కూడా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అటువంటి మహానాయకుడిని హిందువులు ఈ బానిసత్వంలో ఈ విద్యా విధానంలో మెకాలే విద్యా విధానంలో వారి యొక్క గొప్పతనాన్ని బోధించకపోవడం వల్ల ఈనాటి హిందూ సమాజానికి నేటి యువతకి శివాజీ యొక్క ప్రాముఖ్యతను తగ్గించి అప్పుడు బ్రిటిష్ పాలకులైతే ఏమి స్వతంత్రానంతరం వచ్చినట్టు పాలకులైతే ఏమి ఆయన గొప్పతనాన్ని తెలియపరచకపోవడం వల్ల నేటి సమాజంలో శివాజీని గురించి కొంతమంది కమ్యూనిస్ట్ లాంటి విదేశీ తొత్తులు ఆయన ఒక కొండెలుకలాగా ఆయన్ని ప్రచారం చేశారు. పృథ్వీరాజు యుద్ధ నీతులను పాటించి ఉదయాన్నే సూర్యోదయంతో ఉద్యమం ప్రారంభించి సూర్యాస్తమంతో ఆపాలి, వెనుదిరిగిన శత్రువుని చంపకూడదు, ఆడవాళ్ళని చంపకూడదు, పిల్లలను చంపకూడదు, ముసలి వాళ్ళని చంపకూడదు అనే నీతి నియమాలతో గోరిని 16 సార్లు జయించి అతను వెనుదిరిగితే అతను వదిలేశాడు. కానీ ఒక్కసారి ఓడిపోయిన పృథ్వీరాజుని గోరి బంధించి రాజ్యాన్ని ఆక్రమించాడు. అటువంటి వాళ్ళకి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలనే పద్ధతిలో శివాజీ కొద్ది సైన్యంతోనే మొఘలాయులు సుల్తాన్ మహా సైన్యాన్ని ఎదిరించి గెలవగలిగిన అంటే వాళ్ళ ఎలా అయితే వాళ్ళు కుట్రతో జయించాలనుకున్నారో అదే పద్ధతిలో ఆయన జయించాడు, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కాబట్టి ఆయన స్థాపించినటువంటి హిందూ సామ్రాజ్యం తర్వాతే ఈ దక్షిణ భారతదేశానికి మొఘలాయులు కానీ సుల్తాన్లు కానీ రాలేకపోయారు. కాబట్టి ఆయన జన్మదినాన్ని మనం ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకుని ఈ యొక్క శివాజీ కేంద్రంగా దీన్ని ప్రకటించాము లాస్ట్ ఇయర్. కానీ అనివార్య కారణాల వల్ల దీన్ని ముందుకు తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇంకా రాబోయే సంవత్సరాలైనా ఈ యొక్క శివాజీ చౌక్ని విగ్రహంతో మనం నెక్స్ట్ ఇయర్ అయినా జరుపుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాం. పెండింగ్లో ఉన్న ప్రకటన బోర్డుల పన్నులు మార్చి నెలాఖరులోపు చెల్లించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రకటన సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. ప్రకటన బోర్డుల పెండింగ్ బిల్లుల చెల్లింపులు తదితర విషయాలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు వివిధ సంస్థల ప్రతినిధులతో బుధవారం సాయంత్రం కమిషనర్ సమావేశం నిర్వహించారు. నూతన ప్రకటన పన్నుల జీవో గురించిన విధానాలను వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ నగరంలో అనుమతులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ ప్రకటన బోర్డులు ఏర్పాటు చేస్తున్నారనే ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. గతంలో బోర్డులు ఏర్పాటు చేసిన వాటికి ఇప్పటికీ పన్నులు చెల్లించడం లేదన్నారు. మార్చి 31 లోపు అన్ని పన్నులు చెల్లించకుంటే బోర్డులు తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు. కొత్తగా బోర్డులు ఏర్పాటు చేసుకోవాలన్నా తప్పనిసరిగా నగరపాలక సంస్థ అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ శారదాదేవి, డీసీపీ ఖాన్, టీపీఓ మధు తదితరులు పాల్గొన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో విదేశీ భక్తుల సందడి నెలకొంది. రష్యా, జర్మనీ, స్పెయిన్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన సుమారు 142 మంది భక్తులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణినాయుడు వారికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ వైభవం, ఆధ్యాత్మిక వాతావరణం విదేశీ భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. To snow where it's like to be inside as with Ganesh is, even though it's so short darshan, but it was super nice. It's really nice to be here. Thank you. Lovely to be here in this temple with all the devotees all around the world and showing them our rich Hindu culture, especially to be in this temple where Mahaganapati is, bringing the blessing to all, which they will take to their country and spread it around. And I pray that even more people come
get to know about this place and come here to receive the blessing of Mahaganapati. Thank you for the committee and the president, the chairman, everybody for welcoming us very nicely actually. It's just absolutely amazing and inspiring to be here in person because, of course, we read about this place, but seeing it and feeling the energy, the divine energy of Ganesh, it's incredible. So you just need to come and experience it on yourself. Thank you so much for all the priests and swamis hosting this. We are a huge community from different parts of the world, but everyone is united by the love of Ganesh. So thank you so much. ఈరోజు మన స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి జర్మనీలో ఉన్నటువంటి ఆశ్రమం స్వామి పరమహంస విశ్వానంద్ గారు వారి భక్త బృందంతో కలిసి సుమారుగా 150 మంది ఈరోజు మన విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని వారికి దర్శించుకున్నారు. వారికి మేము ఆశీర్వచనం బట్టి చేయడం జరిగింది. వాళ్ళు భారతదేశం మొత్తం దర్శనం కోసం బయలుదేరారు. మొట్టమొదటగా మన స్వామివారిని ఎటువంటి విఘ్నాలు కలగకుండా వారి యొక్క యాత్ర సంపూర్ణమవ్వాలని కోరుకుంటూ మన వినాయక స్వామిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ రకంగా అక్కడ ఉన్న ఆర్డినర్స్ అందరూ కూడా జర్మనీ నుంచి కానివ్వండి, రష్యా నుంచి కానివ్వండి, వారు సనాతన హిందూ ధర్మం మీద అత్యంత నమ్మకంతో ఈ యాత్ర మొదలుపెట్టారు. వారికి ఈ స్వామివారి ఆశీర్వచనాలు కూడా ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల మనకి భారతదేశంలోనే కాకుండా ప్రపంచం అంతా కూడా మన సనాతన ధర్మం వైపు, అదేవిధంగా ముఖ్యంగా వరసిద్ధి వినాయక స్వామి వారు కూడా ప్రత్యేకంగా అందరూ కూడా గమనించి స్వామివారి దగ్గరికి ఎక్కువ మంది విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. జర్మనీకి సంబంధించినటువంటి స్వామీజీ వారు వివిధ దేశాలకు సంబంధించినటువంటి వారి యొక్క భక్తి బృందం భారతదేశ పర్యటనలో నిమిత్తంగా మొట్టమొదటిసారిగా మన స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి 150 మందితో రావడం జరిగింది. వారికి అందరికి కూడా గౌరవ ఈవో గారు, మేము అందరూ కూడా కలిసి వారికి దర్శనం ఏర్పాట్లు చేసి సవినయంగా బయలుదేరడం జరిగింది. వారికి ఆ దేవదేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి, ఇదే విధంగా హిందూ దేవదాయ ధర్మదాయ అభివృద్ధి చేయాలని చెప్పి ఆశిస్తూ విన్నవించుకుంటాం. హీరోయిన్ శ్రియ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న శ్రియ స్వామివారి తోమాల సేవలో పాల్గొని వీఐపీ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. హిందూ స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 366వ జయంతిని చిత్తూరులో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మహమ్మదీయుల పాలనలో ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందువులను కాపాడేందుకు చేసిన వీరోచిత పోరాటాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక నాయకులు రామ్మూర్తి, కొత్తూరు బాబు తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి 396వ జయంతి సందర్భంగా ఆయన మన భారతదేశం హిందూ సనాతన ధర్మాన్ని కాపాడే దాంట్లో ఆయన కృషి ఏ విధంగా చేశారనేది ప్రతి ఒక్క భారతీయులను 396 సంవత్సరాలు అవుతున్నాయి. ఈ రోజుకి
ఆయన ఈ విధంగా మన ఔన్నత్యాన్ని కాపాడేదానికి, మన హిందుత్వాన్ని కాపాడి పరిరక్షించడానికి ఏ విధంగా పనిచేశాడనేది ఈ రోజుకు మనకు అర్థమవుతుంది. ఇలాంటి నాయకులు మన భారతదేశానికి ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఇలాంటి నాయకుల యొక్క జ్ఞాపకాలని మనం ప్రజల్లోకి తీసుకెళ్లి హిందువులని చైతన్యవంతం చేయాల్సిన పరిస్థితి అవసరం మా యొక్క హిందూ చైతన్య వేదిక మీద బాధ్యత ఉంది. ఇక మీదట చిత్తూరులో హిందువులపై జరుగుతున్న వివిధ రకాల మోసాలు, కుట్రలు, కుతంత్రాలు హిందువులను నాశనం చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నది. ఇప్పుడే చిత్తూరులో హిందూ చైతన్య వేదిక మొదలయ్యింది. ఇక మీదట ఎక్కడైతే కాలేజీల్లో కావచ్చు 396 సంవత్సరాలైంది. హిందూ గతంలో మనం భారతదేశంలో ఇక్కడ మహమ్మదీయులు పరిపాలన చేసేవాళ్ళు, చాలా క్రూరత్వంగా హిందువులను నరికేసేవాళ్ళు. హిందువులు వాళ్ళ యొక్క మహమ్మదీయులు కలుపుకునేవని చాలా మందిని హింసించేవాళ్ళు. మన హిందూ స్త్రీలను వేధించేవారు, మానభంగాలు చేసేవారు. వీటిని చూసి సహించలేక శివాజీ మహారాజు గారు దండయాత్ర వాళ్ళ మీద చేశాడు. ఆయన ధైర్యశాలి, గొప్ప వీరుడు, గొప్ప భక్తుడు. ఆయన యొక్క భక్తికి మెచ్చి మహాశక్తి అమ్మ ఖడ్గం కూడా ఇచ్చింది. అంటే వారు ఎంత గొప్పవారో మనకు బాగా తెలుసు. మనమంతా కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా వీర శివాజీ లాగా మనం తయారు కావాలి. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలో హిందూ దేశం ఏకైక దేశం భారతదేశం. ఇక్కడ అనేక మంది దేవతలు పుట్టినారు, అనేక మంది సాధు సంతులు ఉంటారు, అనేక జీవనదులు ఉన్నాయి, అనేక సస్యశ్యామలమైన దేశం ఇది. మన యొక్క దేశంలో మనకున్న వనరులు చాలా గొప్పవి. ఇటువంటి గొప్ప దేశంలో మనం పుట్టినదానికి చాలా గర్వకారంగా ఉంది. దానికి 396 సంవత్సరాల ముందు కూడా నుంచి కూడా ఆయన ఈ యొక్క త్యాగ ఫలితమే ఇప్పటికి కూడా మరవలేకపోతా ఉన్నామంటే మనమందరూ కూడా రాబోయే రోజుల్లో భారతదేశాన్ని రక్షించుకోవాల్సింది. అన్ని మతస్థులు వారు ఇప్పుడే కూడా తిరుమల దేవస్థానంలో అన్ని మతస్థులు ఉన్నారు. వాళ్ళని కూడా తీసేసి హిందూ దేవాలయాల్లో హిందువులే ఉండేట్టుగా ప్రోత్సహించాలని కోరుతా ఉన్నాం. ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడు కూడా శివాజీ యొక్క భావాలతో ముందుకు పారాలని, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, రుద్రమదేవి లాగా మహిళలు ఉండాలని, ప్రతి పురుషుడు కూడా మన యొక్క శివాజీ మహారాజు లాగా ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి. ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మహావీరుడు, స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజు జయంతిని బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక తిరుమల బైపాస్ రోడ్డు పిల్లర్ నెంబర్ 42 వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన వీరగాథలను స్మరించుకుంటూ స్వరాజ్య సాధనలో ఆయన చూపిన ధైర్యం, పరాక్రమం, పరిపాలనా దక్షత గురించి వివరించారు. యువత శివాజీ మహారాజ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశభక్తి, ధర్మరక్షణ, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ తిరుపతి జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు ఎస్ మస్తాన్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు మల్లారపు రవిప్రసాద్, బీజేపీ ఎస్సీ మోర్చా నార్త్ మండల అధ్యక్షులు పాటూరు మనోజ్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు రామ్ కుమార్, పురుషోత్తం రెడ్డి, కిషోర్ రాయల్, ఆర్ఎస్ఎస్ నాయకులు కీర్తి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలోనే అత్యుత్తమైన మహానుభావుడు ఛత్రపతి శివరాజ్ మహారాజ్ గారు. ఆయన చూపించిన మార్గమే చెట్లు కానీ, పర్యావరణ కానీ ఆయన చూపించిన మార్గమే వందల సంవత్సరాలైన ఆయన మార్గంలోనే ప్రజలు నడుస్తున్నారు. శత్రు సైనికులు ఆయన పేరు చెప్తేనే గడగడలాంటి మా భారతదేశంలోనే మహారాజు లాంటి వాడు ఛత్రపతి శివరాజ్ మహారాజు. ఆయన ఈరోజు జయంతి సందర్భంగా మన దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ తలంచుకోవాలని మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భముగా ఆయన్ని చిరస్మరణీయంగా తలుచుకుంటూ మన హిందూ ధర్మాన్ని చిరస్థాయిగా మొఘలాయులు దండెత్తిన టైంలో కూడా మన భారతదేశంకి పటిష్టంగా ఎంతో
తన రక్తాన్ని ధారపోసి మన హిందూ పౌరుషాన్ని నిలబెట్టిన మహావీరుడికి ఈరోజు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన్ని ఎప్పుడు తలుచుకుంటూ మన హిందూ ధర్మాన్ని ఎప్పుడు హైందవ ధర్మాన్ని మనము ఎప్పుడు మన గుండెల్లో నింపుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. శివాజీ గారు హిందుత్వం ఈరోజు ఇంత దూరం నిలబడిందంటే హిందూ సామ్రాజ్యం ఇంతవరకు ఎవ్వరు ఆ కట్టని కూడా శిథిలాన్ని చేయలేని విధంగా చేసే ఒక ఏకైక వ్యక్తి ఎవరు అంటే మన 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 ఛత్రపతి శివాజీ గారు. ఎందుకంటే మొఘలాయలు 7 సంవత్సరాల పాలన అంటే అందరూ ఇవాళకి మారిపోయి ఉంటారు. కానీ ఆ స్థితిని లేకుండా హిందూ సామ్రాజ్యాన్ని నిలబెట్టిన వ్యక్తి. ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి శ్రీకాళహస్తి ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయాన్ని సందర్శించారు. రికార్డులు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రంథాలయ పాఠకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ సమాజ శ్రేయస్సుకు విజ్ఞాన వికాసానికి గ్రంథాలయాలు ఎంతో దోహదం చేస్తాయని, విద్యార్థి దశ నుంచే పిల్లలు ప్రతిరోజు గ్రంథాలయానికి రావడం అలవర్చుకోవాలని తెలిపారు. తదుపరి గ్రంథాలయంలోని పుస్తకాలు మరియు ఇతర సౌకర్యాలను గురించి పాఠకులతో చర్చించారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను కొనుగోలు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, మంత్రి నారా లోకేష్ను సంప్రదించి గ్రంథాలయాల అభివృద్ధికి, సెస్సు వసూలుకు, బడ్జెట్ కేటాయింపుకు తనవంతు కృషి చేస్తారని, గ్రంథాలయాలను డిజిటలైజేషన్ చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఉన్నారనే విషయాన్ని అందరికీ తెలియపరిచారు. వారి ఆశీస్సులతో, దాతల సహకారంతో వీటన్నింటినీ పూర్తి చేస్తామనే విషయాన్ని తెలిపారు. అదేవిధంగా గ్రంథాలయాలను విద్యార్థులందరూ కూడా వాడుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పీవీఎన్ చారి పాలిటెక్నిక్ కళాశాల రిటైర్డ్ సీనియర్ ఇన్స్పెక్టర్ విద్యార్థులకు ఉచితంగా చైర్మన్ చేతుల మీదుగా లైబ్రరీ మెంబర్షిప్ అందించారు. అలాగే కుమార్ పుస్తకాలు గ్రంథాలయానికి చైర్మన్ చేతుల మీదుగా బహూకరించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారులు లావణ్య, హరికృష్ణ ఘనంగా సత్కరించారు. రెడ్డివారి గురవారెడ్డి గ్రంథాలయంలో తనిఖీ నిర్వహించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు, అదేవిధంగా బుక్స్ ఎలా అందుబాటులో ఉన్నాయో విషయాన్ని గ్రంథాలయ అధికారుల ద్వారా ఆరా తీశారు. అదేవిధంగా హాజరు రిజిస్టర్ను, రీడర్స్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. రీడర్స్ సంఖ్యను పెంచాల్సిందిగా సూచించారు. అదేవిధంగా రీడర్స్తోనూ మమేకమై పలు విషయాలు తెలుసుకున్నారు. బుక్స్ను పరిశీలించారు. గ్రంథాలయానికి సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ కూడా అధికారుల ద్వారా తెలుసుకుని తగు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మిన్నల్ రవి, డాక్టర్ ఉమేష్, సిఎండి ఈశ్వర్ రెడ్డి, కుమార్, ఎంఎస్ రెడ్డి, ఎం మురళి, వెంకట సుబ్బారెడ్డి, రాధాకృష్ణ, ప్రధానోపాధ్యాయులు టి వెంకయ్య, మునిసుబ్బారెడ్డి, రాధాకృష్ణయ్య, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు. నూతనంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా ఎంపికై మొట్టమొదటిసారి మా సొంత నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ గ్రేడ్ 1 అంటే ప్రథమ శ్రేణి గ్రంథాలయం శ్రీకాళహస్తి కార్యాలయానికి వచ్చేసిన సందర్భంగా ఇక్కడ నాకుతో పాటు హాజరవుతున్నటువంటి గ్రంథాలయ శాఖ అధికారి లావణ్య గారికి, అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య గారికి, సహచర నాయకులు, రాష్ట్ర మణిపూర్ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మిన్నల్ రవి గారికి, రాష్ట్ర బీసీ కార్యనిర్వాహక కార్యదర్శి విద్యావంతులు ఉమేశ్వరరావు గారికి, అదేవిధంగా నాయకులైనటువంటి కుమార్ గారు, మురళి గారు, అదేవిధంగా భాస్కర్ గౌడ్ గారు, సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా తొట్టంపేడు గ్రంథాలయ అధికారి హరి గారు, అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున, లీడర్స్కి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. పిల్లలకి నా శుభాశిస్సులు. మీకు అందరూ కూడా తెలుసు, మరి గౌరవ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి విద్యావంతులు, దార్శనికులు, ఒక మార్గదర్శకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా మనందరికీ మంత్రిగా ఉండి స్ఫూర్తిదాత, యువగలం స్ఫూర్తిదాత, ఒక దృఢ సంకల్పంతో విద్యా వ్యవస్థని గాడిని పెట్టాలనే ఆలోచనతో నిరంతరం తపనపడుతూ పనిచేస్తున్నటువంటి యువనేత అయినటువంటి ఐటీ మరి విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారు ఆశీర్వాదంతో నేను ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయం చైర్మన్ కావాలి. మరి ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు మన హెడ్ మాస్టర్ గారు కావచ్చు, మాట్లాడిన భక్తులంతా కూడా. మరి గ్రంథాలయాలు అనేది చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఈ యొక్క సమాజంలో దేవాలయం, గ్రంథాలయం, క్రీడాలయం, వైద్యాలయం, విద్యాలయం 5 సమానం. వీటిల్లో ఏవైనా ఒకటే, ఇవన్నీ ఉంటేనే సమాజంలో ఒక మంచి క్రమశిక్షణని, ఒక ఆలోచనల్ని వేగింపజేసేది విద్య అనేది. విద్య అనేది దొంగలించబడదు. ధనం మధ్య ఎంతో ఎత్తుకుని వెళ్ళచ్చు, మరి అదేవిధంగా విద్య ఉంటే వెళ్ళచ్చు. కానీ విద్య అనేది దొంగలించబడినటువంటి మరి గ్రంథాలయాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు అంటే బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఆ యొక్క న్యూస్ పేపర్ ఎప్పుడే చెప్పారు హెడ్ మాస్టర్ గారు కూడా,
ఆ యొక్క గుడి ఎదురుగా పేరు కదా మితి మీద చదువుకున్నామని. అంతకుముందు జయరామరావు పార్కులో ఉండేది గ్రంథాలయం, బ్రిడ్జి తర్వాత అక్కడికి మారింది. మేమంతా కూడా కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా న్యూస్ పేపర్లు చదువుకొని కొన్ని కాంపిటేటివ్ బుక్స్ అనేవి కూడా చదివేవాళ్ళం. మరి ఈరోజు గ్రంథాలయాల్లో చదివిన వాళ్ళే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటే పోటీ పరీక్షలు ప్రిపేర్ అయిన ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, సివిల్ సర్వీస్కి ఐఏఎస్ అయ్యి, అదేవిధంగా గ్రూప్ 1 సర్వీస్కి ప్రిపేర్. మరి విద్యార్థులు కూడా ఒక క్రమశిక్షణగా దీన్ని అలవాటుగా మారుతున్నారు. ఒక గంట సేపు గ్రంథాలయంలో మీకు బాయ్స్ స్కూల్ చాలా పెద్ద స్కూల్, మరి అక్కడ నుంచి చాలా వాకబుల్ డిస్టెన్స్, అంటే 50 మీటర్లో గ్రంథాలయం ఉంది. అదేవిధంగా ఒక గంట సేపు వచ్చి ఉదయాన్నం సాయంత్రము రీడర్స్తో పాటు మీకు కావాల్సినటువంటి చరిత్ర పుస్తకాలు కావచ్చు, కాంపిటేటివ్ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కావచ్చు, మరి అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అది చాలా ఇంపార్టెంట్, ఆ బుక్స్ కావచ్చు. మరి అదేవిధంగా మహనీయుల చరిత్ర, అంటే మనకి దేశ స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు, రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు, అదేవిధంగా గతంలో రాజులు, పౌరాణిక చరిత్ర ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీకు కొంత మానసిక ఉల్లాసం కోసం బొమ్మరిల్లని ఇంకోటి ఇట్లా కవితలు కూడా దాంట్లో ఉంటాయి. అవన్నీ కూడా తెలుసుకొని మీరు నేర్చుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఇవి జ్ఞానాన్ని పెంపొందించేటటువంటి, విజ్ఞానాన్ని పెంపొందించేటటువంటి జ్ఞాన భాండాగారాలు గ్రంథాలయాలు. మరి ఈ గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంతో పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రులు నారా లోకేష్ గారు పెద్ద ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారు. ఇప్పుడే హెచ్ఎం గారు చెప్తూ కంప్యూటర్లో యుగం స్టార్ట్ అయింది కాబట్టి డిజిటలైజేషన్ చేయాలని కూడా వారు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ముందుకు పోతా ఉంది. ఒక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయన స్ఫూర్తితో, గౌరవ లోకేష్ గారి ఆలోచనల విధానంతో ఆ యొక్క టెక్నాలజీని అనుసంధానం చేసి మీకు సులభతరంలో వచ్చే విధంగా, మీ మనసుకి ఎక్కే విధంగా ముందుకు తీసుకునే ఆలోచనలో పనిచేస్తున్నారు. దానికి నిదర్శనమే మన ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పంలో మొన్న నెల 30వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వచ్చేటటువంటి నివేదికలో మరి యొక్క దాతల సహకారంతో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. దానికి నాకు కూడా వారితో పాటు ప్రధానమంత్రి గారికి ముందే ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అదృష్టాన్ని వారు కలిగించడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. మరి అదేవిధంగా అన్ని గ్రంథాలయాలు మన యొక్క ఉమ్మడి జిల్లాలో 71 గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిల్లో ప్రథమ శ్రేణి గ్రంథాలయాలు చిత్తూరు, శ్రీకాళహస్తి, తిరుపతి, మదనపల్లి. మరి ఆ యొక్క సంకల్పంతో పనిచేయాలని ఆలోచనతో మేము ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు అప్పచెప్పినటువంటి బాధ్యతగా భావించి నిరంతరం పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. నేను మొన్నటి నుంచి కూడా గ్రంథాలయాలని ఆకస్మిక తనిఖీ వెళ్ళడం జరిగింది. నేను కూడా గ్రంథాలయం కావచ్చు, తిరుచానూరు కావచ్చు, ముచ్చారెడ్డిపల్లిలో బాలల గ్రంథాలయం ఉంది, అది ఇంకో గ్రంథాలయం. అదేవిధంగా తిరుపతి ప్రథమ శ్రేణి గ్రంథాలయం, నిన్న కొత్తపేట వెళ్ళడం జరిగింది. అక్కడ రీడర్స్తో మమేకం అవడం జరిగింది. రీడర్స్ ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటిని కూడా నేను తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వం ద్వారా ఏం చేయగలుగుతామో వాటిని ఒక ఆలోచన పెట్టుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ఒక రూపకల్పన చేసి వాటిని పూర్తి చేసే పరిస్థితుల్లో ఆలోచన చేస్తున్నాం. ఆ విధంగా ముందుకు పోతాం. మీకు డిజిటల్ లైబ్రరీ చేసే బాధ్యతని ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీసుకున్నాం. అది మేము వారి సేవకులుగా ఉండి వారు అప్పచెప్పిన బాధ్యతని ఎక్కడికెక్కడ దాతల సహకారంతోనూ ప్లస్ ప్రభుత్వం యొక్క సహకారంతో పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. దశల వారీగా చేసే పరిస్థితి, ఎందుకంటే ఆర్థిక వనరులు కష్టం కాబట్టి, ఆర్థిక వనరులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మరి మనకి చెస్ రూపంలో రావాల్సిన డబ్బులు ఉన్నాయి. అవన్నీ కూడా వసూలు చేసి ప్రభుత్వం ద్వారా చెప్పించి తీసేసుకొని వాటి ద్వారా వాటిని పూర్తి చేస్తాం అనే విషయాన్ని తెలియపరుస్తాం. అదేవిధంగా సిబ్బంది కొరత కూడా ఉంది. ఎందుకంటే రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువైపోతున్నారు. మనం పోస్టింగ్స్ ఇవ్వలేని పరిస్థితులు, దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క సుమారు 80 నుంచి 90 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 71 గ్రంథాలయాలు, ఒక్కొక్కరు 2-3 గ్రంథాలయాలు చూస్తున్నారు. ఈ కాళహస్తిలో ఉంది, చిత్తూరు వెళ్ళాలి, చిత్తూరు ఒక రోజు 2 రోజులు కీలక రావాలి. అదేవిధంగా హరి ఉన్నాడు, ఆయన ఇంకో కూర్చోడు, పౌరులు కోరుకోడు, ఈ విధంగా రూపాలు. అదే గ్రామీణ స్థాయిలో కూడా గ్రంథాలయాలు అవసరం. ఆ విషయాన్ని మేజర్ విలేజ్ అంటే పెద్ద విలేజ్ ఉండేటికి మండల కేంద్రాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను చెప్పడం జరిగింది. వారు కూడా స్పందించి త్వరలో వాటి మీద ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేద్దామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా చెప్పుకున్న కొన్ని హై స్కూళ్ళల్లో కూడా ఆ యొక్క చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా మేము ఆలోచన కూడా చేయాలని మేము కూడా వస్తాం. హై స్కూల్కి ఒక గంట సేపు పీరియడ్ మనకి అన్ని యూనిట్లు ఉండంటే గ్రంథాలయాన్ని కూడా ఒక పీరియడ్ పెట్టి ఏదో కొన్ని పుస్తకాలు చదివితే మీకు జ్ఞానం పెంపొందించబడుతుంది అనే ఆలోచనలో ప్రభుత్వానికి కొన్ని విషయాన్ని తెలియపరుస్తాం. మీ ద్వారా తెలుసుకొని అన్ని విషయాన్ని సమగ్రంగా అవగాహన చేసుకొని పనిచేసేటటువంటి విద్యా వ్యవస్థకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రభుత్వం ఏదో ఉందంటే కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి
ఆధ్వర్యంలో గౌరవ మంత్రి దృఢ సంకల్పంతో ఉపాధ్యాయులతో కూడా ఎక్కడికక్కడ ఉత్తమ ఉపాధ్యాయులతో వారు ఇంటికి పిలిపించి మమేకమయ్యి వారితో చర్చించి వారి ద్వారా కొంత సమాచారాన్ని తెలుసుకునే ఆలోచన చేస్తున్నటువంటి నాయకత్వం విద్యా వ్యవస్థలో నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ మరి వారి నాయకత్వంలో రేపు రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో వారి ఆలోచనలతో డిజిటల్ గ్రంథాలయాల వైపు అడుగు వేసే బాధ్యత మేమంతా కూడా తీసుకుంటున్నాం. ఆ రోజుల్లో ముందు పోతాం, రోజులు పడుతున్నాం అన్ని చేయడానికి. కాబట్టి 71 గ్రంథాలయాలకు సిబ్బంది కొరత లేకుండా అదేవిధంగా డిజిటల్ గ్రంథాలయాలు చేస్తూ గ్రామీణ స్థాయిలో గ్రంథాలయాలను ప్రోత్సహిస్తూ అదేవిధంగా హై స్కూల్ ఉన్నటువంటి విద్యార్థులు జూనియర్ కళాశాల విద్యార్థులందరూ కూడా గ్రంథాలయానికి కొంత టైం కేటాయించి వారు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే ఈ యొక్క సమావేశం ద్వారా మీ అందరికీ తెలియపరుస్తూ జై హింద్, జై జగన్. డ్రమ్స్ శివమణి, నటులు చరణ్ రాజ్, రమ్యశ్రీ, నిర్మాత లోహిత్, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. I'm here in Tirumala. I just pray for everyone good health and wealth and prosperous and peaceful life. And I have to thank Babu Garu, organized a very good darshan. And I came along with my family. And Turandar 2 background score just finished and came. Part 2 picture launching అవుతుంది. నెక్స్ట్ మంత్ ఉగాదికి ఒక పెద్ద ప్రోగ్రామ్ తిరుపతిలో జరగబోతుంది. అది సర్ప్రైజ్. మంచి సింగర్ వస్తున్నారు ఇక్కడ, ఆయనతోటి నేను కూడా వాయిస్తున్నాను, యు రాజేష్. సో ప్లీజ్ సీ దట్ కాన్సర్ట్ ఆన్ ఉగాది డే 19th. ఎల్లరికూ వణకం, నమస్కారం. గోవిందా గోవిందా. బాలాజీ గారు మంచి దర్శనం ఇచ్చారు, మన బ్రదర్ ఇక్కడ ఉన్నారు. సో మంచి సంతోషమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యారు. మళ్ళీ మన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా తిరుపతి ఇంకా చాలా బాగుండాలి, ఇంకా బాగా జరుగుతుంది. బాబు గారు వస్తే తిరుపతి ఎప్పుడూ బాగుంటుంది. సో అనుకొని అందరూ ప్రజలు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చేసిన అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగున్నాయి. చాలా ఈజీగా వెళ్ళి దేవుడిని చూసుకుని రావచ్చు. ఎవరిన పేదవాడు చిన్నవాడు ఏం లేదు, అందరికీ బాగా చేస్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తెలుగు 2-3 సినిమా చేస్తున్నాను, తెలుగు ఒకటి చేస్తున్నాను. మళ్ళీ తమిళ, తెలుగు, కన్నడ మా అబ్బాయిలు పెట్టుకొని హీరో ఒక సినిమా చేస్తున్నాము. సో ప్రాజెక్ట్ జరుగుతున్నాయి. ఓకే, ఒక సినిమా నేను డైరెక్షన్ చేస్తున్నాను. సో జరుగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. తిరుపతి నగరంలో సొంత స్థలం కలిగి ఉండి 2025-26 సంవత్సరానికి గాను గత సంవత్సరంలో అప్లికేషన్లు పెట్టుకున్న లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 స్కీమ్ కింద మంజూరైన ఇళ్ల లబ్ధిదారులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అర్హులైన లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 హౌసింగ్ స్కీమ్ ద్వారా తిరుపతి నగరంలో సొంత స్థలం కలిగి ఉండి 2025 సంవత్సరంలో అప్లికేషన్ పెట్టుకున్న దాదాపు 130 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరయ్యాయని, వాటిని లబ్ధిదారులు సొంతంగా ఇళ్లు నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రూపాయలు, మొత్తం 2,50,000 రూపాయలు లబ్ధిదారులకు సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దీంతోపాటు లబ్ధిదారులు సొంతంగా కొంత డబ్బును వెచ్చించి ఇల్లు నిర్మించుకోవాలని తెలిపారు. పట్టాలు తీసుకున్న లబ్ధిదారులందరూ ఈ నెల ఫిబ్రవరి 31 లోపు నిర్మాణాలు ప్రారంభించాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, జిల్లా హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, ఈఈ శ్రీరాములు రెడ్డి, డీజీ రమణయ్య, హౌసింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ కాటమరాజు, ఏఈ సంతోష్ లబ్ధిదారులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధ్యాపకులకు సూచించారు.
గురువారం జేఈఓ కళాశాల మరియు హాస్టల్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జేఈఓ శరత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టీటీడీ విద్యా సంస్థల్లో సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. టీటీడీ పాలక మండలి సహకారంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం 3106 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తూ ఉండగా వారిలో 2350 మంది హాస్టల్ వసతి పొందుతున్నారని తెలిపారు. కళాశాల ప్రతిష్టను మరింత పెంపొందించేలా నాణ్యమైన విద్య అందించడమే ప్రధాన లక్ష్యమని, అందుకు అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థినులలో మెరుగైన ప్రతిభ కలిగిన వారు సగటు స్థాయి, తక్కువ స్థాయి, నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థినులను గుర్తించి సమతుల్య గ్రూపులుగా విభజించి బోధన నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక పరీక్షలు నిర్వహించి ఫలితాలను విశ్లేషిస్తూ ముందుకు సాగితే 100% ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారు. పరీక్షల ఫలితాలు తగ్గితే సంబంధిత అధ్యాపకులు బాధ్యత వహించాలన్నారు. బోధనా ప్రమాణాలు, వసతి, భోజనం, మౌలిక సదుపాయాలపై విద్యార్థినుల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి నేరుగా తీసుకురావాలని సూచించారు. అనంతరం వారితో కలిసి హాస్టల్లో భోజనం చేసి పలు సూచనలు చేశారు. కళాశాల ప్రాంగణంలోని శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందిన పురాతన బావిని పరిశుభ్రం చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, విద్యుత్ దీపకాంతులు మరియు భక్తిభావాన్ని పెంపొందించే సంగీత వాతావరణం ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కోరారు. అలాగే 1857 నుండి 1947 వరకు దేశ స్వాతంత్ర సమర యోధుల కృషిని నవతరానికి తెలియజేసేలా వారి చిత్రాలు, సంక్షిప్త వివరాలను క్రమ పద్ధతిలో తెలిసేలా చరిత్ర మరియు సాంస్కృతిక విభాగం గదిలో బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి వైభవంతో పాటు దేశం, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య అంశాలను తెలియజేసే సమాచార బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నారాయణమ్మ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ భద్రమణి, వార్డెన్ డాక్టర్ మల్లీశ్వరి, అధ్యాపకులు, సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పద్మావతమ్మ డిగ్రీ కాలేజ్ ప్రాంగణాన్ని సందర్శన చేయటం జరిగింది. కాలేజీలో 3106 మంది విద్యార్థినులు చదువుకుంటూ ఉన్నారు. కాలేజ్ అనుబంధ హాస్టల్లో విద్యార్థులు విద్యార్థినులు. సో ఇక్కడ 2 కాలేజు, హాస్టల్ 2 ప్రెమిసెస్ని సందర్శన చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశానుసారం ఒక సమన్వయ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నవంబర్లో వచ్చినప్పుడు సీఎం గారు వచ్చినప్పుడు ఆదేశాలు ఇచ్చారు. విద్యా సంస్థల్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే వెంటనే వాటిని రిజాల్వ్ చేయమన్నారు. ఆ విధంగానే గౌరవ బోర్డ్ చైర్మన్ గారు, గౌరవ సభ్యుల వారి సహకారంతో ఇప్పటికే చాలా వర్క్స్ విజిట్ చేసి గుర్తించి త్వరలో అవి గౌరవ బోర్డు దాన్ని మంజూరు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు క్షేత్ర పరిశీలన కూడా మళ్ళీ వచ్చాం. సో అక్కడక్కడ చిన్న హాస్టల్లో పరిస్థితులు కానీ, డైనింగ్ హాల్స్ కానీ, లేకపోతే డ్యూయల్ డెస్క్ కానీ చిన్నవి ఉన్నాయి. వాటిని వెంటనే చేయాలని అనుకున్నాం. ఒకటి, క్వాలిటీ ఎడ్యుకేషన్, ఉత్తమ విద్యని అందించడం అనేది చాలా ప్రథమ ఉద్దేశంగా ఉండాలి, ప్రథమ లక్ష్యంగా ఉండాలనేది చెప్పడం జరిగింది. అందరూ టీచర్స్ కూడా, లెక్చరర్స్ కూడా, ఆల్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒకటి. రెండవది, మరి విద్యార్థులు ఇప్పుడు పరీక్షల సమయంలో ప్రత్యేక టెస్టులు కానీ, స్లిప్ టెస్ట్ కానీ, లేకపోతే లెసన్ టెస్టులు కానీ, లేదా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చదివించే బాధ్యత కానీ, అది ఏవైతే ఆ కాలేజీలో టీచర్స్, లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు బాధ్యతగా తీసుకోవాలని చెప్పాం. ఇదే కాకుండా పిల్లల్ని ప్రతి క్లాస్లో గ్రూప్ తయారు చేయమని చెప్పినాం. ఆ శ్రీవారి విద్యా ప్రేరణలాగా, అంటే ప్రేరణ ఒకటి విద్యా లయం నుంచి, విద్యా వ్యవస్థ నుంచి వస్తుంది. అక్కడ ప్రేరణ ఒక తల్లిదండ్రుల నుంచి ఉంటుంది. రెండవది ఇక్కడ చదువు చెప్తున్న లెక్చరర్స్ కానీ, టీచర్స్ ఉంటుంది. మూడోది విద్యార్థినులలోనే ప్రేరణ రావాలని శ్రీవారి కృపతోటి ఆ విధంగా గ్రూప్స్ తయారు చేయమని చెప్పినాం. ఆ గ్రూప్స్ ఎలా ఉంటాయంటే, బాగా చదివేటి పిల్లలు, మళ్ళా యావరేజ్ చదివే పిల్లలు, బిలో యావరేజ్ పిల్లలు, స్లో లెర్నర్స్ కలిపి ఒక గ్రూప్ ఉంటుంది. సో ఇక్కడ డౌట్స్ కానీ అలాంటివి ఉంటే వాళ్ళతో వాళ్ళు చర్చ చేసుకొని, వాళ్ళు చర్చ చేసుకుని ఆ డౌట్స్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి గ్రూప్స్ ఇమీడియట్గా ఏర్పాటు చేసి, మరి ఈసారి 100% ఫలితాలు రావాలి. రాకపోతే ఆ కన్సర్న్ టీచర్స్, లెక్చరర్స్ మీద కూడా బాధ్యత పెడతాము, యాక్షన్ తీసుకుంటామని కూడా ఆల్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్కి చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా నేను కోరుకునేది
ప్రిన్సిపాల్స్ కానీ వైస్ ప్రిన్సిపాల్ కానీ అండ్ లెక్చరర్స్ టీచర్స్ కానీ ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఒకసారి మీరు మన పిల్లల్లాగానే మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి కృపతో నడుస్తున్న విద్యాలయాల్లో మీరు మన పిల్లల్లాగానే వారిని కూడా భావించి ఆ విద్యాలయాల్లో చదువుతున్న పిల్లలందరికీ మంచి ఉత్తమ విద్య అందిస్తారని మరి ఆ స్వామివారి కృప కూడా తోటి ఇంకా బాగా వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలని కోరుకుంటూ మరి మీకు కూడా ఆ స్వామివారి కృప ఉండాలని మంచి పని చేస్తే ఖచ్చితంగా స్వామివారి కృప ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు కూడా చేస్తారని ఆశిస్తూ నమో వెంకటేశాయ. మఠం భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మోసపోయిన పేదలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రికి మంత్రులకు లేఖలు రాశారు. సమస్య పరిష్కారం కాకపోతే హతీరాంజీ మఠం ఆఫీసును ముట్టడి చేస్తామని సిపిఎం నాయకులు హెచ్చరించారు. మఠం భూములు కాపాడాలని కోరుతూ మోసపోయిన 32 మంది పేదలకు న్యాయం చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో పోస్టాఫీసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్కు, హోంమంత్రి అనితకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు లేఖలు రాసి వాటికి సంబంధించిన ఆధారాలతో పోస్టు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్ జయచంద్ర, డాక్టర్ పి సాయిలక్ష్మి, కమిటీ నాయకులు మహేష్, రమేష్, ఏలుమలై, కుమార్ రెడ్డి తదితరులు పోస్టు చేశారు. సమస్యను మఠం అధికారులు మరియు ప్రభుత్వం జోక్యం చేసుకుని మోసపోయిన పేదలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, ఏలుమలై, కుమార్ రెడ్డి, శేఖర్, కోటయ్య, వరముని, నరసింహ, సతీష్, ధరణి, లక్ష్మి, సుగుణ, కొండయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. గాంధీపురం పంచాయతీకి సంబంధించినటువంటి 13వ నెంబర్ సర్వేలో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పేద ప్రజలు, ఆ పేద ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఇల్లు కొనుక్కోవడం అనేది, స్థలం కొనుక్కోవడం అనేది జరిగింది. ఆ స్థలం కొనుక్కున్నప్పటి నుంచి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. ఆ భూమి మఠానికి సంబంధించింది. మఠం నుంచి కొంతమంది రైతులు దాన్ని సాగు చేసుకుంటూ ఉన్నారు. ఆ సాగు చేసుకున్నటువంటి సందర్భంగా అక్కడ వాళ్ళు రైతులంతా కూడా అమ్మేయడం అనేది జరిగింది. అప్పుడు 50 లక్షల రూపాయలు పెట్టి మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర కొన్నారు. ఆ తర్వాత కొచ్చిస్వామి అనే అతను ఆ ఫీల్డ్లోకి వచ్చి మఠానికి మాకు అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది, కోర్టులో కేసులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నాది భూమి అని చెప్పి టైటిల్ లీడ్ తీసుకొని వచ్చి ఆ కొచ్చిస్వామి అనే అతను 50 లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు 1 కోటి రూపాయలతో ఇక్కడ ఉన్నటువంటి 32 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు 1 కోటి రూపాయలు నష్టపోవడం అనేది జరిగింది. ఈ భూమి ఎవరిది అనే విషయాన్ని తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి వచ్చి ఆ రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన వచ్చి ఇప్పుడు ఈ భూమి నాది అని చెప్పిన అనేది అక్కడ ఉన్నటువంటి 1 ఎకరా 9 సెంట్లకు సంబంధించినటువంటిది మొత్తం కూడా గోడ కట్టేశారు. అక్కడ కొంతమంది రౌడీలను పెట్టుకొని వీళ్ళని పోనీయకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతారు. పోలీసులకు విషయం తెలిసినప్పటికీ కూడా పోలీసులు కూడా ఈరోజు రామసుబ్బారెడ్డి వైపు నడుస్తూ ఉన్నారు. అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా అక్కడ వాళ్ళ వైపు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి దీన్ని న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసమే ఈరోజు మేము సీఎం గారికి, అదేవిధంగా ఇతర మంత్రులకు, నారా లోకేష్ గారికి కానీ, తర్వాత అనిత గారికి కానీ, రెవెన్యూ మినిస్టర్కి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ వీరు 5 మందికి మేము ఇక్కడ వేయడం అనేది జరిగింది. వాళ్ళందరికీ లెటర్ల ద్వారా మా విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కనుక న్యాయం జరగకపోతే 23వ తేదీన మఠం ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున ఆందోళనకు దిగబోతున్నాం. కాబట్టి ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. హీరోయిన్ త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న సినీ నటి త్రిష స్వామివారి వీఐపీ విరామ సమయంలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ఆర్థిక మండలి కేంద్రంగా ఉన్న తిరుపతి జిల్లా అభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. సిఐఐ తిరుపతి జోన్ వార్షిక సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో మరింత మెరుగైన ఫలితాలపై ప్రత్యేక దృష్టి. ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాల మరియు హాస్టల్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చిన టీటీడీ వైద్య విద్యా విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్. లబ్ధిదారులందరూ ఈ నెల ఫిబ్రవరి 31 లోపు నిర్మాణాలు ప్రారంభించాలి. అర్హులైన లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 హౌసింగ్ స్కీమ్ మంజూరు పత్రాలను పంపిణీ చేసిన తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణ. 23 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో అడుగడుగున ఆది దంపతులకు అపూర్వ స్వాగతం పలుకుతూ కర్పూర నీరాజనాలు సమర్పించిన భక్తులు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఛత్రపతి శివాజీ 396వ జయంతి వేడుకలు. వీర శివాజీ స్మృతులను స్మరించుకుని నివాళులర్పించిన అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.